అందరికీ నమస్కారం అండి. నా పేరు అల్లా ప్రకాష్. అందరికీ ముందుగా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మామూలుగా గాంధీజీ గారు ఏమంటారంటే, నిజమైన స్వతంత్రం ఎప్పుడొచ్చినట్లు అంటే, ఒక ఆడది అర్ధరాత్రైనా సరే ఒంటరిగా ధైర్యంగా తిరగగలిగే రోజు వచ్చిన రోజే నిజమైన స్వతంత్రం వచ్చిన రోజు అని చెప్పేసి గాంధీజీ గారు చెప్పారనమాట. సో, ఇలాంటి నిజమైన స్వతంత్రము ఒక 1000 సంవత్సరాలైనా సరే ఆడది ఒంటరిగా ధైర్యంగా తిరిగే రోజులు 1000 సంవత్సరాలైనా కూడా రాకపోవచ్చు. సో, ఎందుకు అంటే రీసెంట్‌గానే ఒక డాక్టర్‌ని తనేం బయట తిరగలేదు. తను ఎక్కడైతే వర్క్ చేస్తుందో ఆ హాస్పిటల్‌లోనే తనని రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది. సో, ఈ విషయం గురించే డాక్టర్లు అందరూ తమకు న్యాయం జరగాలి అని చెప్పేసి ప్రొటెస్టులు చేస్తున్నారు. సో, ఆ విషయం గురించి చాలామందికి తెలిసుండకపోయిండొచ్చు. సో, ఆ విషయం గురించి ఈ వీడియోలో మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. సో, అసలు విషయం ఏంటంటే ఆర్‌జీకర్ మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్ అని చెప్పేసి కోల్కతాలో ఉంటది. దానిలో ఒక జూనియర్ డాక్టర్ తను విధులు నిర్వహిస్తూ తన డ్యూటీ టైంలో తన డ్యూటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఒక 12 గంటల సమయంలో తను ఒక సెమినార్ హాల్‌లో నిద్రపోతుంది. అదే హాస్పిటల్‌లోనే తనేం బయట తిరగలేదు. బయట తిరిగితే ఎక్కువగా అంటుంటారు కదా మామూలుగానే ఆడవాళ్ళు బయట తిరగడం వలన ఇలాంటి అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని చెప్పేసి. కానీ ఈ విషయంలో తను బయట తిరగలేదు. తను ఎక్కడైతే హాస్పిటల్‌లో పనిచేస్తుందో అదే హాస్పిటల్‌లోనే సెమినార్ హాల్‌లో నిద్రపోతుందనమాట. ఆ సమయంలో ఒక సివిక్ వాలంటీర్ అంటే వాడొక పోలీస్ అనమాట. పోలీస్ అంటే వాడేం పర్మనెంట్ ఉద్యోగస్తుడు కాదు. జస్ట్ అది ఔట్‌సోర్సింగ్ జాబ్ లాగా. ఈ జాబ్స్ అన్నీ ఎక్కడుంటాయంటే ఆ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే ఇలాంటి సివిక్ వాలంటీర్స్ అని ఒక ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ అనమాట వాడు. వాడొచ్చేసి ఆ హాస్పిటల్‌లోకొచ్చి ఆ హాస్పిటల్‌లో సెమినార్ హాల్‌లో నిద్రపోతున్నటువంటి ఒక జూనియర్ డాక్టర్‌ని రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది. వాడెందుకు ఆ హాస్పిటల్‌లోకొచ్చాడు? ఒక వాడి పనేమి? వాడొక ట్రాఫిక్ పోలీస్. మరి ఎందుకు వాడు హాస్పిటల్‌లోకొచ్చాడు అంటే వాడొక బ్రోకర్ కూడా. అంటే బ్రోకర్ అంటే హాస్పిటల్‌లోకి తమ పేషెంట్‌లని చేర్పించడము, ఆ పేషెంట్‌లని చేర్పించి వాళ్ళని చూసుకున్న తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ ఇప్పించుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ తీసుకోవడం ఇలాంటివన్నమాట. బేసిక్‌గా ఇలాంటివన్నీ ఎక్కడ జరుగుతుంటాయంటే ప్రైవేట్ హాస్పిటల్‌లో పలానా పేషెంట్లు మీరు తీసుకురండి మేము ఇంత కమిషన్ ఇస్తామని చెప్పేసి కొంతమందికి సమ్ పర్సన్స్‌కి ఇలా చెప్తుంటారు. సో, అదే తరహాలోనే అది గవర్నమెంట్ హాస్పిటలే అయినప్పటికీ కూడా పేషెంట్ల దగ్గర నుంచి వాడు కమిషన్ తీసుకుంటాడనమాట. వాడికి ఆల్రెడీ 4 పెళ్ళిళ్ళు అయ్యాయన్నమాట. వాడి క్యారెక్టర్ కూడా అంత మంచిగా లేదు. కానీ అలాంటి ఎదవకి ఒక పోలీస్ జాబ్ ఎలా ఇచ్చారో మనకైతే తెలీదు కానీ. సో, అసలు విషయం ఏంటంటే తనని ఆ డాక్టర్‌ని వాడొక్కడే రేప్ చేయలేదు. 8 మంది దాకా తనని రేప్ చేసినట్టు స్పెర్మ్ ఆధారాలున్నాయన్నమాట. తనలో స్పెర్మ్ వీర్యం ఉందన్నమాట. ఒక 8 మందికి సంబంధించి 150 గ్రామ్స్ అలా. తన మెడంతా ఇరిచేశారు. తన మెడ వెమకొచ్చేసి విరిగిపోయింది. తన శరీరం నిండా గాయాలే, కళ్ళల్లో రక్తం, గోర్ల నిండా చర్మం యొక్క ఆనవాళ్ళు. ఇంత దారుణంగా తనని రేప్ చేసి చంపిన తర్వాత కూడా ఇది ఒక సూసైడ్ లాగా చిత్రీకరించారనమాట. అప్పుడే ఈ డాక్టర్లందరూ అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ప్రొటెస్టులు చేయడం స్టార్ట్ చేశారనమాట. మాకు న్యాయం కావాలి అని చెప్పేసి. సో, మనం అర్థం చేసుకోవచ్చు. తనని రేప్ చేసిన వాడు ఒక పోలీస్. వాడు పర్మనెంట్ ఉద్యోగస్తుడా, అవుట్‌సోర్సింగ్ జాబా అది ఔట్ ఆఫ్. బట్ అయితే వాడొక పోలీస్. ఈ కేస్‌ని డీల్ చేస్తనేది కూడా పోలీసులే. బట్ మొదట్లో పోలీసులు ఇది సూసైడు వాళ్ళ పేరెంట్స్‌కి కూడా ఎవరైతే ఆ డాక్టర్ ఉందో చనిపోయిన డాక్టరు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వీలైనంత త్వరగా తన బాడీని కాల్చివేయండి. అంటే ఖననం చేసే దానిలో పూడ్చడము, కాల్చడం ఉంటది కదా! పూడ్చుకోకుండా కాల్చివేయండి. ఎందుకంటే రేపొద్దున్నే గనక సీబీఐకి ఎళ్ళిందనుకో ఈ కేసు, ఎంక్వైరీ అని చెప్పేసి, తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు ఎక్కడ ఎలా చేశారు అని చెప్పేసి అన్ని ఆధారాలు బయటకొస్తాయని చెప్పేసి వీలైనంత త్వరగా తనని కాల్చివేయండి అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీకి కూడా వీళ్ళు ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఆ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆర్‌జీకర్ మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్ దాని ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నాడో వాడు చాలా కించపరిచే విధంగా ఆమె గురించి మాట్లాడడం జరిగింది. వాడు రిజైన్ చేయాలి అని చెప్పేసి పెద్దగా ప్రొటెస్టులు చేశారు. డాక్టర్లందరూ ర్యాలీలు చేశారు. సో, వాడిని రిజైన్ కాదు కానీ ట్రాన్స్ఫర్ చేస్తాను, విధుల నుంచి తొలగించి వేరే ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి వేరే కాలేజీకి వాడిని మార్చడం జరిగింది. సో, వాడు అసలు అలాంటి వాడు ఏ కాలేజీలో కూడా పనికి రాడు అని చెప్పేసి డాక్టర్లందరూ భావిస్తున్నారనమాట. సో, ఇప్పటికి కూడా ఇది జరిగి 9వ తేదీ అవుతుంది. ఆగస్టు 9వ తేదీ రాత్రి 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో బేసిక్‌గా వాడెక్కడో వేరే చోటకు వెళ్ళొచ్చి తనని మీద ఒక కన్ను వేసి తను ఎక్కడైతే సెమినార్ హాల్‌లో నిద్రపోతుందో అక్కడికి వచ్చి ఇలాంటి
చర్యలకు పాల్పడ్డాడు. సో రీసెంట్‌గానే హైకోర్టు పశ్చిమ బెంగాల్ హైకోర్టు వచ్చేసి సీబీఐకి అప్పగించాలి అని చెప్పేసి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. బేసిక్‌గా తనంతకు తానుగా ఏది కూడా ఈ స్వతంత్ర దేశంలో తనంతకు తానుగా ఒక కేసుని న్యాయం జరిపించాలి అని చెప్పేసి, న్యాయం చేయాలని చెప్పేసి ఏ వ్యవస్థ కూడా పనిచేయట్లేదు. ఎప్పుడైతే ఒక జనాలు, ఒక సంఘం మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతారో, పెద్ద ఎత్తున ప్రొటెస్టులు చేస్తారో, ర్యాలీలు చేస్తారో, అప్పుడే దీని మీద న్యాయం జరిగేదానికి, న్యాయం చెయ్యాలి అని చెప్పేసి ఈ వ్యవస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ డాక్టర్లు కనుక ఎలాంటి ప్రొటెస్టులు చేయకుండా, మాకు న్యాయం జరగకపోయినా ఎవరోలే, వేరే డాక్టర్ ఎవరో ఒక చనిపోయింది మాకెందుకులే అని చెప్పేసి ఆ డాక్టర్లు పట్టించుకోక కనుక ఉండింటే ఎప్పటికీ ఈ కేసు విషయంలో అది సిబిఐకి వెళ్ళేది కాదు. ఇదొక సూసైడ్ లాగానే చిత్రీకరించేవాళ్ళు అనమాట. సో ఇప్పటికి కూడా వాళ్ళు ఇంకా ప్రొటెస్టులు చేస్తున్నారు. ఆ ఫ్యామిలీకి అండగా ఉండాలి, డాక్టర్లకి భద్రత లేదు అని చెప్పేసి వాళ్ళు ప్రొటెస్టులు చేస్తుంటే వాళ్ళ మీద టియర్ గ్యాస్ వదలడము, ప్లాస్టిక్ బుల్లెట్లు వదలడము, ఇలాంటివన్నీ చేస్తున్నారు. లాఠీ చార్జీలు చేయడము. ఇది మన దేశంలో, ఈ స్వతంత్ర భారతంలో ఇప్పటికీ ఎప్పటికీ ఇలాగే ఉంటుందో ఏమో. సో డాక్టర్ల విషయంలోనే ఇలాంటి అన్యాయం జరుగుతుంది. వైద్యులు ఒక రోగులకి ప్రాణాలు కాపాడే వాళ్ళకి ఇలాంటి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారనమాట. మనం చూసుకుంటే 4 సంవత్సరాల క్రితం ప్రియాంక రెడ్డి అని చెప్పేసి హైదరాబాద్లో, దాన్నే మనం దిశ కేసుగా కూడా పిలుస్తుంటాం. అందులో చనిపోయింది కూడా ఒక డాక్టరే. ఒక 4 మంది క్లీనర్లు, అదే లారీ డ్రైవరు, క్లీనర్లు కలిసి తనని రేప్ చేసి చంపడం జరిగింది, కాల్చి వేయడం జరిగింది. ఈ ఒక్క విషయంలోనే కాదు, నాట్ ఓన్లీ డాక్టర్స్, ఇక్కడ ఒక అమ్మాయి విషయంలో అన్యాయం జరుగుతుంది. బేసిక్గా మనం ఏమంటాము, డ్రెస్ సెన్స్ సరిగ్గా ఉంటే, అన్నీ కప్పుకొని మంచిగా పద్ధతిగా ఉంటే ఎవరు మాత్రం మిమ్మల్ని చూస్తారు, ఎవరు మాత్రం రేప్ చేస్తారు అని చెప్పేసి అంటారు కదా. మనం చూసాం ఒక 1 మంత్ బ్యాక్ కూడా ఒక 6 నెలల పసికందుని ఆ అమ్మాయి ఏ విధంగా వాళ్ళకి కనిపించుంటుంది. 3 ఏండ్ల పసిపాపని, 3 ఏండ్ల చిన్న పాపని, 5 ఏండ్ల చిన్న పాపని, ఇలా న్యూస్ పేపర్లో ప్రతిరోజు ఇలాంటి న్యూస్లే ఉంటాయి. కానీ అవి పెద్దగా అంత ముందుకు రావట్లేదు, అంత పెద్దగా వాళ్ళకి న్యాయం కూడా జరగట్లేదు. సో ఎప్పుడు జరుగుతుంది, ఎన్ని వ్యవస్థలు తీసుకొచ్చినప్పటికి కూడా, దిశ చట్టం అని తీసుకొచ్చినా, నిర్భయ చట్టం అని తీసుకొచ్చినా ఎప్పటికీ వీళ్ళు మారట్లేదు. సో వాడు ఎవరైతే ఉన్నాడో, వాడు సంజయ్ రాయ్ అనే రేపిస్ట్ ఎవరైతే ఉన్నాడో, వాడు మొబైల్లో అశ్లీల దృశ్యాలు చాలా ఉన్నాయంట. వాడికి వేరే లేని వ్యసనాలు అంటూ లేవంట. అలాంటి వానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి వాడిని ఎలా ఉంచుకున్నారో ఆ గవర్నమెంట్కే తెలుసాలన్నమాట, మన వ్యవస్థకే తెలుసాల. సో ఈ విషయంలో తనకు న్యాయం జరగాలని చెప్పేసి డాక్టర్లు అందరూ కోరుకుంటున్నారు. సో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఈ సందర్భంగా నేను చెప్పేది వచ్చేసి అదే అనమాట. మీ ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా కొత్తగా పరిచయస్తులు ఎలా ఉంటుందంటే, మీతో దగ్గర అయ్యి వెంటనే బేసిక్గా చూస్తుంటాం కదా బెస్టీ అని చెప్పేసి, ఇంకా ఎవరన్నా కావచ్చు, కొత్తగా పరిచయం అయ్యే వాళ్ళ ఉద్దేశం వేరే ఉంటుంది మనసులో. కానీ మీ దగ్గర సిస్టర్ సెంటిమెంటు, చెల్లి, అలా ఫ్రెండు అని చెప్పేసి ఇట్లా దగ్గరయ్యి, కానీ వాళ్ళ ఉద్దేశం ఏది ఉంటుందంటే ఎలాగైనా మేము ఇలా చెయ్యాలి అని చెప్పేసి మనసులో ఒకటి ఉంటుంది, పైకి ప్రవర్తన మాత్రం ఒకలా ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు ఓపెన్ అయిన తర్వాత మీరేం చేయలేరు. సో మీరు రియలైజ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని వాళ్ళు కొట్టి చంపడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. సో జాగ్రత్తగా ఉండండి, మీ పేరెంట్స్ యొక్క మాట వినండి, మీ పేరెంట్స్తో ఎప్పుడో టచ్లో ఉండండి. సో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. మన గవర్నమెంట్ కూడా దీని మీద ముందు మంచి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను. ఎవరైతే ఆ డాక్టర్ చనిపోయిందో ఆమెకు న్యాయం జరగాలి. సో న్యాయం జరగాలంటే వాడిని ఉరి తీయాలి. అంటే వాడేమంటున్నాడంటే, ఉరి తీసారా తీసుకోండి అని చెప్పేసి ఎంత పొగరుగా, ఇంత కూడా పశ్చాత్తాపం లేకుండా, మహా అంటే ఏం చేస్తారు, చంపితే చంపుతారు అంతే కదా అని చెప్పేసి వాడు అలా చెప్తున్నాడు అనమాట. సో దీని వెనకాల ఇంకా చాలామంది ఆమెని రేప్ చేయడం జరిగింది కదా, వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలి. ఎవరెవరైతే అందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ శిక్ష పడాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఏదేమైనప్పటికీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ మీద కూడా క్లిక్ చేయండి. జై హింద్.